రెండవ అంశం ఏంటి? అదే అధ్యాయములో దేవుని బిడ్డలారు, అదే అధ్యాయం అంటే న్యాయాధిపతులారు. అందులో 18వ వచనంలో దేవుడితో అంటాడు, ఎవరో గిద్యోను, అయ్యా ఒక్క మనవి ఏంటి చెప్పు, నేను వెళ్ళి ఒక బలి సిద్ధం చేసుకుని వస్తాను, ఈలోపు ఇక్కడి నుండి వెళ్ళకు సుమి, తాను బలపరచు ప్రభా, నన్ను అభిషేకించు ప్రభా, నాకు వరం ఇవ్వండి ప్రభా, నాకు ఖడ్గం ఏమి లేవు, నువ్వు వెళ్ళగో, నా దగ్గరకు వచ్చావు. ఆ ఏడుపున్నవాడే సేవకుడు, ఆ దుఃఖమున్నవాడే దైవజనుడు. అయ్యా నన్ను వదిలిపెట్టాలకయ్యా. మన తండ్రికి అబ్రహాములో మనం ఆ క్వాలిటీ చూస్తున్నాం, గిద్యోన్లో కనబడుతుంది. మోషేలో ఉన్న క్వాలిటీ గిద్యోన్లో కనపడుతుంది. అబ్రహాములో క్వాలిటీ గిద్యోన్లో కనపడుతుంది. గానుగ చాటున దాక్కున్నవాడు నిజమే, పరిస్థితులు బట్టి భయపడ్డవాడు నిజమే, కానీ భయం అతని లక్షణం కాదు, పిరికితనం అతని స్వభావం కాదు. అతన్ని భయపెట్టే పరిస్థితులు వచ్చాయి. ధైర్యపరిచే దేవుడు రాగానే సింహం అయిపోయాడు, రక్తం వేయించాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సేవలో, శ్రమలో, దుఃఖంలో నాకు ఒక్కసారి కూడా భయం అవ్వలేదని చెప్తే అది ఎంత పెద్ద విషయమో. నేనైతే భయపడ్డ రోజులు ఉన్నాయి, భయపడ్డ రోజులు ఉన్నాయి. సిగ్గుతో చచ్చి సూర్యుడి ముఖం చూడకుండా గదిలో పడి ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ దీనులను ఆదరించు దేవుడు. హల్లెలూయా. తన సేవకుల పక్షంగా కాచివాడు దేవుడు. పిచ్చి పట్టింది ఒక రోజు నేను ఆయన ఆలోచిస్తే, ఆయన వారిని తృప్తిపరిచాడంట, వాళ్ళు తృప్తిపరిచాడంట. ఏ అర్హత మీద తృప్తిపరిచామని అడిగితే ఆయన చెప్పిన జవాబు, వారు ఆశపడ్డారు కదరా, ఆశపడ్డారు కదరా, ఆశ గల వారి ప్రాణమును. అని ఆశపడితే తృప్తిపరిచేస్తాడు ఎవడైనా? నాకు కలెక్టర్ అవ్వాలని ఆశ ఉంది, ఎవరు తృప్తిపరుస్తారు? జనులకు అధికారంగా ఉండాలని ఎవరు తృప్తిపరుస్తాడు? నా ప్రభు గురించి ఒక మాట చెప్తారు, గుండెల్లో పెట్టుకో. ఆశనే అర్హతగా భావించి ఆశీర్వదించగల ఒకే ఒక్కడు నేను ఆరాధిస్తున్న నా ప్రభు యేసుక్రీస్తు. కొడితే మంచిగా కొట్టు, చప్పిడి దెబ్బలు కాదు. నీ ఆశని అర్హతగా భావించి ఆశీర్వదించగల ఒక ప్రేమ గల తండ్రి నీకున్నాడు, నా ప్రభు ఆయన. నేను ఆయన సేవిస్తున్నానని పాదదాసునని ఎంతో ధైర్యంగా చెప్పగలను బిడ్డలారా. అర్హతలను కూడా వట్టి ఆశలుంటూ తొక్కేసే సమాజం సార్ ఇది. కానీ అర్హత లేకపోయిన ఆశని అర్హతగా భావించి హెచ్చించే ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఇలాంటి దేవుడు నడిచి నీ ఇంటికి వస్తే, నీ కాళ్ళ ముందుకు ఆ కృప దిగి వస్తే, ఏం కావాలి? కోలుకొర బాబు అంటే, నువ్వు వెళ్ళక బాబు, నా దగ్గరకు వచ్చావు చాలు. ఆయన ఇంట్లోనే అట్టే పెట్టుకొని బయటకు వచ్చి, మీరు వెళ్ళబాకండ్రా ఈ పూట కొండమని పిలాము బాలాకు మనుషులు బతిమాలుకుంటున్నాడు. విద్యుత్ కాదు, నువ్వు వెళ్ళకయ్యా. నేనైతే ఇవి మాదిరిగా తీసుకుంటున్నాను, మీ ఇష్టం. నేనైతే వీటిని మాదిరిగా తీసుకుంటున్నాను. నా ప్రభు ప్రత్యక్షత, నా ప్రభు సముఖము, నా ప్రభు సన్నిధి నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఆరోగ్యం పోతుంది, ప్రేమించిన వాళ్ళు పోతున్నారు. ఎవరి కోసం కష్టపడ్డానో, ఎవరి కోసం కన్నీరు గార్చానో, ఎవరు ఒక ఉన్నతికి రావడానికి అహర్నిశలు కష్టపడ్డానో వాళ్ళందరూ పోతున్నారు. కానీ ఏడ్చేది ఒకటే, నువ్వైతే నన్ను విడిచి వెళ్ళకు సుమే. నువ్వు ఎవరి మీద పడి ఏడుస్తున్నావో, ఏ సంపద కోసం ఏడుస్తున్నావో నాకు తెలీదు. గిద్యోను ద్వారా మనం నేర్చుకున్న నీ దర్శనం ఇచ్చావు, నీ ప్రత్యక్షత ఇచ్చావు, నీ సముఖము నాకు అనుభవింపు చేసావు. వదిలిపెట్టాలకయ్యా. నువ్వు ఎవరి మీద పడి ఏడుస్తున్నావో, ఏ సంపద కోసం ఏడుస్తున్నావో నాకు తెలీదు. గిద్యోను ద్వారా మనం నేర్చుకున్న నీ దర్శనం ఇచ్చావు, నీ ప్రత్యక్షత ఇచ్చావు, నీ సముఖము నాకు అనుభవింపు చేసావు. వదిలిపెట్టాలకయ్యా. నాకు ఏదేదో గొప్ప గొప్పలు కావాలని లేదు, ఇవైతే దూరం చేయకు చాలు. నాకు చాలు. నీ మనసు ఏమంటుంది దైవజనుడా? నీ అంతరంగం దేనికోసం రోధిస్తోంది ప్రియ దైవజనుడా? ఇంకా అభివృద్ధి కోసమా? ఇంకా ధనం కోసమా? ఇంకా జనం కోసమా? వచ్చావు నాయన, నన్ను వదిలిపెట్టాలకు. ఎప్పుడైనా ఏడ్చావా?
నాకు ఒక దర్శనం ఇచ్చావు, నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చావు, నీ సముఖము నాకు అనుభవింప చేశావు. నేను కోరేది ఒక్కటే, నన్ను వదిలిపెట్టాలకు. ఇది నేను మాదిరిగా తీసుకుంటున్నాను. నీ సంగతి ఏంటి?